ఓం చండికాయ నమః. ఓం చాముండాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం విదేవో భవ. ఓం ఆచార్యదేవో భవ. లక్ష్మీ మహానంది మాతృదేవి నమః. ప్రవేశ నమస్కారం చేయండి, పాదాలకు దండం పెట్టండి. నానావిధ పరిమళ పాత్ర పుష్ప అక్షరాన్ని సమర్పయామి. అగరత్తులు వెలిగించండి. ఇస్తారు, ఆ విశ్రామం దగ్గర పెట్టుకోండి. అగరత్తులు ఇస్తారు, పాదాలకు చూపించండి. అగరత్తులు మీ దగ్గరకు వస్తే పాదాల దగ్గర చూపించాలి. నామం కలుపుకుంటూ కూర్చున్నామని లేదు. వెంటనే సెల్ఫీలు, కబుర్లు, ఫోటోలు. ఫోటోలు జాగ్రత్తగా నిదానంగా చూపించండి, పాదాలు కాల్చకండి. సమర్పయామి. అగరత్తులు అయిపోతే అందరూ అందరి దగ్గర తీసేసుకోండి. మీ దగ్గర అరటిపండు, పాయసం, నీళ్లు అన్ని ఉన్నాయిగా. ఆ పాయసం, అరటిపండు పాదాల దగ్గర పెట్టి నీళ్లు చల్లండి. పాదాల దగ్గర పెట్టి గోక్షీరాన్నం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం వదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. చక్కగా ఆ పాయసం నెప్పదీసి తల్లి చేతిలో పెట్టండి. మిగిలితే మీకు ఇస్తారు, అదే వాళ్ళు తింటారు. ముఖే దయామాధకం ధ్వజామది సంతరత్రీరత్తు సమత్త సన్మంగళాని భవంతు. నిత్య పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హిత
వరమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇలువెడలా నడిపితే కనిపిస్తే మచిలీపట్నం కన్నికా పరమేశ్వర దేవాలయంలో దేవీ నవరాత్రులు 7వ రోజు విశేషమైన అలంకారాలతో అమ్మవారికి భక్తజనంలో అమ్మవారికి అత్యంత ప్రీతమైంది కుంకుమ పూజ. కుంకుమార్చన విశేషంగా భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజలో పాల్పంచడం జరిగింది. అమ్మవారికి మహా ఇష్టమైనది పంచహారతులు ఉంటాయి. అమ్మవారికి పంచహారతులు కానీ అట్లాగే అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం, కన్నికా పరమేశ్వర పారాయణం ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన గుళ్ళో ప్రత్యేకంగా ఈ నవగ్రహ జపాలు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. భక్తుల పేరు మీద ఈ కార్యక్రమాలు కూడా బాగుంటాయి. మన దేశం, రాష్ట్రం, మన పట్టణం అన్నీ కూడా అభివృద్ధి చెందాలి, బాగుండాలి అని చెప్పి మన దేవాలయంలో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అందరూ మన కార్యక్రమాలన్నీ కూడా మరి భక్తులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా 4 రోజులు కూడా దేవాలయానికి ఇచ్చేసి అమ్మ ఆశీస్సులు పొంది, అమ్మ దయ ఉంటేనే అన్నీ ఉంటాయి, అమ్మ ఆశీస్సులు ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి అమ్మ ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి కోరుకుంటాం. నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గుళ్ళో తలపెట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఇంకా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం.